శివ మహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 50 చాప్టర్. ఇక్కడ శుక్రాచార్యుడు కాశీకి చేరి అక్కడ ఘోర తపస్సు చేయుట, ఆ శివుడిని చాలా చక్కగా అక్కడ ప్రతిష్ఠ చేసి దాన్ని మళ్ళీ అభిషేకంతో చాలా సంవత్సరాలు దీర్ఘకాలం తపస్సు చేసి అష్టమూర్త అష్టక స్తోత్రం ద్వారా స్వామిని స్తుతించట, శివుడు ప్రసన్నుడై ఆ మృత సంజీవిని విద్యను నేర్పించి అలాగే చాలా వరాలు కూడా శుక్రాచార్యుడికి ప్రసాదిస్తాడు. అవి ఇక్కడ చెప్పబడి ఉంది. సనత్కుమార ఉవాచ శృణు వ్యాస యథా ప్రాప్త మృత్యు ప్రశమని పర విద్యా కావ్యేన మునినా శివాన్ మృత్యుజయాభిధాత్. సనత్ కుమారుడు వారు వ్యాసుల వారికి ఇలా చెప్తున్నారు. మృత్యుంజయ అన్న మహామంత్రాన్ని ఆ పరమేశ్వరుడు శుక్రాచార్యుడికి ఎలా విద్యను నేర్పించాడో, ఆ పరమేశ్వరుడు దాకా ఈ శుక్రాచార్యుడు ఎలా దాన్ని పొందాడో దాన్ని నేను చెప్తాను. ఎందుకంటే మృత్యువుని ఉపశమింపజేయగలిగే పరమ విద్యని పొందాడు. దాన్ని ఎలా పొందాడు అదంతా కూడా నేను వివరిస్తాను. మృత్యువుని దాటడం అన్నది ఎవరికి సాధ్యం కాదు. అలాంటిది మృత్యు చెందిన తర్వాత మళ్ళీ జీవం పొందటం అన్నది కూడా సాధ్యం కానిది. ఆ పరమాత్మ మృత్యుకి కారణం అంటాం. మనకిచ్చిన ఏదైతే కాలం ఇచ్చాడో మనకి ఆయుష్ తీరిపోగానే మనము మృతి చెందుతాము. అయితే ఆ మృతి చెందిన వాళ్ళు మళ్ళీ పునర్జీవితులయ్యేలాగా ఈ మహామృత్యుంజయ విద్య, అందుకే మృత్యు నాశిని విద్య అంటే మృత్యుని నశింపజేసి మళ్ళీ పునర్జీవితులను చేసేది. అదంతా వివరిస్తాను, జాగ్రత్తగా వినమని చెప్తున్నాను. పురాసో భృగుదాయాదో గత్వా వారాణసీం పురాం బహుకాలం తపస్తేపే ధ్యాయన్ విశ్వేశ్వరం ప్రభు. పూర్వకాలంలో ఆ భృగు ఒక్క కొడుకైన ఈ శుక్రాచార్యుడు ఆ వారణాసి ప్రదేశానికి వెళ్ళి ప్రభావశాలి అయిన విశ్వనాథుని ధ్యానిస్తూ చాలా కాలం ఘోర తపస్సు చేశాడు. అందుకే దీర్ఘకాలం అంటారు. అంత కాలం చెయ్యాలి అంటే మళ్ళీ ఇంద్రియాలు సహకరించాలి. అక్కడ మళ్ళీ ఇతర వ్యామోహాలకి లోపడకుండా దృఢ నిశ్చయంతో అంత స్థిరంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. మొదలు పెట్టేటప్పుడు అలాగే ఉంటాం, కానీ క్రమేణా ఏమవుతుందంటే అక్కడి నుంచి మనం వైదొలిగేలాగా విముఖత వచ్చేస్తుంది. కానీ అది లేకుండా అంతలాగా దీర్ఘకాలం చేశాడు ఆయన ధ్యానం. స్థాపయామాస తత్రేవ లింగం శంభోః పరాత్మనః కూపం చకార సత్రమ్యం వేదవ్యాసాత్ తదగ్రతః. ఓ వేదవ్యాస, ఆ పరమేశ్వరుని ఇలా దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసే కాలంలో అక్కడే ఒక శివలింగాన్ని స్థాపించాడు. దాని ఎదుట ఒక పరమ రమణీయమైన ఒక బావిని తమ్మాడు. అది ప్రయత్నపూర్వకంగా, అంటే అక్కడ ఇంత బావిని ఎందుకు తవ్వాడు అంటే అందులో మళ్ళీ ద్రవ్యం పట్టాలి. ఆ ద్రవ్యంతో ఆయన అభిషేకించాలి. దానికి సరిపడినట్టుగా వీలుగా ఉండేలా ఒక బావిని కూడా తయారు చేసుకున్నాడు. పంచామృతే ద్రోణామిలీత్యే లక్ష కృత్వః ప్రయత్నతః స్నాపయామాస దేవీశాం సుగంధ స్నానపే బహు. అది ఎంత పెద్దగా చేశాడంటే ఆ బావి దగ్గర చాలా అందులో పట్టే అంత, ఒక ద్రోణ అంటేనే మనకి 40 కేజీల దాకా పట్టే అంత పరిణామంలో అందులో పంచామృతం దాని నిండా నింపి సుగంధ ద్రవ్యాలతో ఆ పరమేశ్వరుని స్నానం చేయించాడు. 1000 మారులు ఆయనకి ప్రీతిగా ఆ యజ్ఞకర్ధమును, అంటే ఇక్కడ యజ్ఞకర్ధము అన్న దేనికి వినియోగిస్తా అంటే స్నానం చేశారంటే కొన్ని మిశ్రమాలు కలిపి చేసేదాన్ని, సుగంధ ద్రవ్యాలు కొన్ని ఉంటాయి, దాన్ని కలిపి చేస్తూ ఉంటారు లేపనంగా పెట్టి. సహస్రకృత్వో దీవీశం చందనేర్యక్షకధర్మైః సమాలి లిపం సుప్రీత్యా సుగంధోర్వర్తనాన్యనుః రాజచంపకదుత్తైరు కరవీరకుశేష్యః మాలతీ కర్ణికారేశ్చ కదంబైర్ బకుళోత్పలేః. అయితే ఇక్కడ యక్షక ధర్మ అన్నది 5
కర్పూరం, అగరు, కస్తూరి, కొంకణం ఇవన్నీ కలిపి చేసింది. అది మళ్ళీ ఆ లింగానికి లేపనంలాగా అంటే అభిషేకం చేసేసాడు. తర్వాత స్నానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సుగంధ మిశ్రితమైన ఈ ద్రవ్యాలతో ఆయనకి లేపనంగా చాలా ప్రీతిగా చేశాడు. అలాగే అక్కడ కొన్ని కొన్ని విశేషంగా పువ్వులు కూడా సమర్పించుకున్నాడు. రాజచంపక, దతుర, అలాగే కేనేరా అని, కమలాలు, మాలతి, కర్ణిక, కదంబ, బకుళ, ఉత్పల ఇటువంటి పువ్వులన్నీ కూడా ఆయనకి చాలా ప్రీతిగా సమర్పించుకున్నాడు. మా మల్లికా శతపత్రీభిస్సిం సధువారేహ సంకిషుక్కేహ బందుకు పుష్పేహ పున్నాగేర్ నాగకేశార కేశరేహ నవమల్లిచి బిల్కేహ కుందేహ సమూచు కుందకేహ మందారేర్బిల్వపత్రేశ్చ ద్రోణేర్మరుబకేర్బృకేహ గ్రంథి పాణేర్ధర్మణకేహ సురమయ్యేశ్చ చూత పల్లవేహ. ఇక్కడ అన్ని రకాలుగా అంటే ఇక్కడ అభిషేకం చేశాడు పంచామృతంతో. మళ్ళీ 5 రకాల సుగంధమైన ఇటు లేపనాలన్నీ కూడా ఆయనకి చేశాడు సావధానంగా. ఇటువంటి మంచి సువాసన భరితమైన పువ్వులన్నీ కూడా ఆయనకి సమర్పించుకున్నాడు. మాలతి, కర్ణకారాని, కదంబాని, పొగడ పువ్వులు, కలవ పువ్వులు, మల్లెపు ఏది లభిస్తే అది, పద్మం, వావిల్లి, మోదగ, మంకెన పూలు, పున్నాగ పూలు, నాగకేసరి, కేసర, నవమల్లిక, మల్లెపూలు, అలాగే మూచుకుంద, పారిజాత అంటే వివిధమైన పువ్వులన్నీ కూడా చాలా ఆనందంగా అక్కడ ఆ పరమాత్మకి నివేదించి పూజించుకున్నాడు. అలాగే పత్రాలు కూడా, ఆకులు పారిజాతి, బిల్వపత్ర, తుమ్మ, మరువం, అలాగే ధూపం అన్నది, ధవనము, ఇలా మామిడాకులు ఇవన్నీ కూడా సమర్పించుకున్నాడు. తులసీ దేవ గంధారి బృహత్పత్రి కుశాంకరేణ నందావతేరాగస్తయేశ్చ ససాలేర్దేవదారుభిః. తులసి, దేవజవాసాని, వకుడపత్రాన్ని, దర్భిగుళ్ళు అని, నందివర్ధనం, అవిసె, దేవదారు, కాంచనం, ఎర్రగోరింట, లేతగడ్డి అంటే అన్నీ ఇది అది అని కాకుండా అక్కడ ఉన్నాయన్నీ కూడా చాలా భక్తితో ప్రీతితో పరమాత్మకి సమర్పించుకున్నాడు. కాంచనారేహ కురభకేర్ ధూర్వా కురా కొరూటక్కేహ ప్రత్యేకమేభిః కుసుమే పల్లవేర పరేరపి. వివిధ రకమైన పువ్వులు, చాలా సువాసమైన పువ్వులు, అలాగే ఆకులు కూడా, ప్రత్యేకమైన పుష్పాలు కొన్ని అరుదుగా లభిస్తాయి, కొన్ని ఎక్కువ లభిస్తాయి. అన్ని రకాల పువ్వులతో, ఆకులతో, ఇలా రమణీయమైన పత్రాలతో, చక్కని కమలాలతో ఆ పరమేశ్వరుని విధి విధానంగా అర్చించుకున్నాడు. పత్రేహ సహస్రపత్రేశ్చ రమ్యేర్నానావిధేహ శుభేహ సావధానేన సుప్రీత్యా సమానర్చ శంకరం. దాని తర్వాత మళ్ళీ గానాలతో, నృత్యాలతో, ఉపహారాలతో, స్తోత్రాలతో, ఆ శివ సహస్రనామ స్తోత్రం, ఇలా ఎన్నో ఎన్నో స్తుతులతో ఆ పరమేశ్వరుని ప్రసన్నుడు చేసుకున్నాడు. గీత నృత్యోపహారేశ్చ సంతుతః స్తుతిభిర్బహు నామ్నా సహస్రేయశ్చ స్తోత్రైరస్తుష్టావ శంకరం సహస్రం పంచశారదామిత్తం శుక్రో మహేశ్వరం నానా ప్రకార విధినా మహేశం చ సమర్చయే. ఇలా ఎన్నో రకాలుగా అంటే ప్రాణ ప్రతిష్ఠ తపస్సు దగ్గర నుంచి అక్కడ ప్రతిష్ఠించటం దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ బావిని తవ్వటం, మళ్ళీ అక్కడ వస్తువులు సమకూర్చటం, పంచామృతంతో అభిషేకం చెయ్యటం, మళ్ళీ సుగంధ ద్రవ్యాలతో లేపనాలు చెయ్యటం, నానా రకాల పువ్వులు అన్నీ సమర్పించుకుని, పత్రాలన్నీ సమర్పించుకుని, తర్వాత గానాలతో, నృత్యాలతో, మళ్ళీ అక్కడ ఉపహారాలతో, ఎన్నో రకాల స్తోత్రాలతో ఆ పరమాత్మ మీద ప్రీతితో ఇవన్నీ చేసి ఆ పరమాత్మని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఇవంతా చేసిన తర్వాత శుక్రాచార్యుడు మళ్ళీ ఒక 5,000 సంవత్సరాల వరకు కూడా ఎన్నో రకాల అర్చనాలతో అంటే విధిగా పూజించుకోవటము, మళ్ళీ ఇలా తపస్సులో లీనమైపోయి ఆయన అందే మనస్సు లగ్నం చేసి ఇంకా ఇతర వ్యామోహాలు కాకుండా
మనం ఏదన్నా సరే స్వల్ప కాలంలో చేసినా సరే అందులో మళ్ళీ ఎక్కడొకక్కడ ఏదో ఒకటి వికారం వచ్చి కూర్చుంటుంది. కానీ ఆ పరమాత్మ మీద అంత తదేక దృష్టి పెట్టి ఇంకా ఏ వ్యామోహం లేకుండా ఆయన అలాగా 5,000 సంవత్సరాల వరకు కూడా ఎన్నో రకాల పూజలతో ఆ మహేశ్వరుడికి నిత్యము చేస్తూనే ఉన్నాడు. యథా దేవం నానులోకే మనాగపి వరోన్ముఖం తధన్యం నియమం ఘోరం జగ్రాహాతీవ దుస్సహం. ఇలా ఆ పరమేశ్వరుడి వరాలు పొందాలని, మళ్ళీ ఇక్కడ నేను ఎన్ని చేసినా ప్రీతి చెందట్లేదంటే ఇంకా నేను ఏదన్నా చెయ్యాలేమో మళ్ళీ తీవ్రత పెంచటం. ఇప్పుడు మనకి సాధారణంగా ఏమొస్తుందంటే కొన్ని చేస్తాం, మనం అనుకున్నది మనం చేసుకుంటూ వెళుతున్నప్పుడు అనుకున్నంత అక్కడి నుంచి మనకి ఏమీ రానప్పుడు ఏం చేస్తామంటే నిరాశతో దాన్ని వదిలేస్తాం. 99% చేసి ఇంకొకటి చేస్తుంటే పూర్ణత్వం వచ్చేదేమో, కానీ అక్కడ నిరాశకి లోనైపోయి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అన్నీ వదిలేస్తాం అక్కడితో. కానీ ఇక్కడ అలా కాకుండా ఆ దేవదేవుడు ఎక్కడా కూడా వరములు ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా ఇంకా తీవ్రత పెంచేసి, అందుకని ఘోరమైన తపస్సు అంటే ఇంత చేస్తే నాకు ప్రతిఫలంగా పరమాత్మ నా మీద ప్రసన్నుడు కాలేదు, అందుకని ఇంకా తీవ్రంగా ఇంకా తీవ్రంగా అన్నట్టు నియమాల్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ అలాగ కఠినాతి కఠినమైనవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరికి సాధ్యం కానిది అటువంటివన్నీ కూడా చేస్తున్నాడు. ప్రక్షాళయ చేతసో అత్యంతం చాంచలాయాఖ్యం మహామలం భావనావాభిర్రసకృధింద్రియేహ సహితస్య చ నిర్మాలీకృత్య తచ్చేతో రత్నం దత్వా పీనాకిని ప్రపాపౌ కణధూమోఘం సహస్రం శారదం కవి. శుక్రాచార్యుడు భావన రూపమైన నీటితో ఇంద్రియాల సహితంగా ఏదైతే మనస్సుకి చంచలత్వం వస్తుందో అదంతా దోషాలన్నీ తొలగించుకుని ఆ చిత్తాన్ని అన్న మహారత్నంతో దాన్ని నిర్మాల్య అంటే మాలిన్యాల రహితంగా చేసుకుని ఆ పరమేశ్వరుడికి సమర్పణ చేసుకున్నాడు. ఎందుకు ఇంత దీర్ఘకాలం చేయాలి? పరమాత్మ ఏమో మనకి భక్తవాత్సల్యులు అంటానే స్వల్పంగా చేస్తేనే అపారంగా కృప చూపించేస్తాడంటానే, మరి ఎందుకు ఇంత దీర్ఘకాలం చేయాల్సి వచ్చింది అంటే నువ్వు ఎంతకాలం చేసావు అన్నది కదా, ఎలా చేసావు, ఏ భావన ప్రధానం. అందుకే మనకేం చెప్తారు, వస్తువులో లోపం ఉండొచ్చు, క్రియల్లో లోపం ఉండొచ్చు, కానీ భక్తిలో శ్రద్ధలో లోపం ఉండకూడదు ఎప్పుడూ. అన్నీ మనకి సమకూర్చుకునేంత లేకపోవచ్చు, కానీ నా భక్తి నా శ్రద్ధ అన్నది నేను సమకూర్చుకోవాల్సిన ప్రధానమైనది. అది ఉంటే తతమయన్నీ చాలా సులువుగా మనకి లభిస్తాయి. ఇది లేని కారణంగా నువ్వు ఎంత ఘనంగా సమర్పించుకున్నా సరే అది మళ్ళీ లెక్క చేయటానికి వీలు కానట్టుగా చేసినా చెయ్యనట్టే అంటారు. అందుకే ఇక్కడ భావన రూపమైన నీటితో ఇంద్రియాల సహితంగా ఆ చిత్తాన్ని కూడా చంచలత్వాన్ని తొలగించుకుని ఏవైతే మాలిన్యాలు ఈ భావనలతో దాన్ని తొలగించాడు, అలా తొలగించుకుని ఆ చిత్తాన్ని ఆ మహారత్నాన్ని మాలిన్యాల రహితంగా చేసి అది అంటే నిన్ను నువ్వుగా సమర్పించుకో. శరణాగతి అంటే ఏంటి? అంతేగాని 4 ఆప్షన్లు పెట్టుకుని ఇక్కడ చేయకపోతే అక్కడికి వెళ్తాను, వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్టుగా పెట్టుకోవటం కాదు. నాకు నువ్వు తప్పితే ఇంకా దిక్కు లేదని అంత గట్టిగా పట్టుకోవాలి. అందుకు నా శరణాగతి అన్నది తన్ని తానే సమర్పించుకున్నాడు, ఆ మనస్సుని సమర్పించేశాడు, అర్పణ చేసేశాడు శుక్రాచార్యుడు. ఇలా చేసి మళ్ళీ ఒక 1000 సంవత్సరాల వరకు ఇక్కడ తుషాగ్నిని అంటే మనకి అగ్ని పెట్టుకున్నప్పుడు పొగొస్తుంది, అందుకని ఇక్కడ అక్కడ ధూమ కణములుగా ఆ పానాన్ని చేస్తూ అంటే ఆ ధూమాన్ని ఏదైతే పొగ వస్తుందో దాన్నే పానము చేస్తూ మళ్ళీ తపస్సుని ప్రారంభించాడు. ఇలా 1000 సంవత్సరాలు చేశాడు. కావ్యమిత్తం తపోఘోరం కుర్వంతం దృఢమానసం ప్రససాదా సతం వీక్ష భార్గవాయ మహేశ్వర. అలా 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకా దృఢ నిశ్చయంతో మళ్ళీ ఘోర తపస్సు ఆ శుక్రాచార్యుడు ఇంకా ఇంకా అంటే ఇంకా దాన్ని తీవ్రత పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఒక 1000 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ భృగు ఒక తనయుడైన శుక్రాచార్యుడు ఒక దృఢ చిత్తానికి ఆ ఘోర తపస్సుకి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. తస్మాత్ లింగాత్ వినిర్గత్య సహస్రాకార్ధికస్తుతిః ఉవాచ తం విరూపాక్షః సాక్షాత్ దక్షాయణీపతిః.
దక్షుడొక్క కన్య అయిన ఆ పార్వతీదేవి ఆ స్వామి అయిని సాక్షాత్ విరూపాక్షుడిగా శంకరుడు తన శరీర కాంతి ఎంత చేసుకుని వచ్చాడంటే ఒక వేల కొలది సూర్యుడు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో దానికన్నా ఎక్కువగా ఆ శోభను నింపుతూ ఆ లింగం నుంచి వెలువడి ఇలా మాట్లాడుతున్నాడు. ఏ లింగాన్ని అయితే ప్రతిష్ఠించి శంకరాచార్యుడు పూజ చేశాడో అందులోంచి వచ్చాడు. నీకంత విశ్వాసం ఉండాలి, ఆ చంచలత్వం లేకుండా అంత స్థిరంగా నువ్వు చెయ్యగలగాలి. ఇందుగలడు అందు లేడు అన్నట్టు కాకుండా ఎక్కడైనా ఉన్నాడు, కానీ నీ మనస్సు దాని మీద ఏకాగ్రతతో ఉంటే నువ్వు అంతలాగా నిష్టగా ఉండగలిగితే అది నీకు సులభమవుతుంది. ఆ మహేశ్వరుడు శుక్రాచార్యుడితో ఇలా పలుకుతున్నాడు. మహేశ్వర ఉవాచ తపోనిధి మహాభాగా భృగుపుత్ర మహాముని తపస్సానేన తే నిత్యం ప్రసన్నోహం విశేషత. ఆ మహేశ్వరుడు ఇలా ఓ తపోనిధి, ఇప్పుడు మనం జ్ఞాననిధి అని పరమాత్మ అంట, ఇక్కడ తపోనిధి అంటే ఆ తపస్సు అంతలా చేశాడు. ఆ నియమాన్ని ఉల్లంఘించుకోవటం కాకుండా తీవ్రత పెంచుకుంటూ ఇంకా ఇంకా విశ్వాసంతోనే. అందుకు నువ్వు మహాభాగా మహాముని భృగు ఒక్క కొడుకువి, అందుకని ఈ తపస్సు విశేష రూపంలో నువ్వు చేసిన విధులకి నేను ఎంతో ప్రసన్నున్నయ్యాను. మనో అభిలషితం సర్వం వరం వరయ భార్గవ ప్రీత్యా దాస్యే అఖిలాన్ కామాన్నాధేయం విద్యతే తవ. ఓ భార్గవ, ఏ మనోభిలాష అంటే నీ మనస్సులో ఏ కోరికతో ఏ ఇచ్ఛతో ఇంత నువ్వు ఘోరమైన తపస్సు చేశావు, ఇంత దీర్ఘకాలము ఆ వరాలన్నీ అడుగు, నేను నీకు ప్రసాదించటానికే వచ్చాను. నీ పట్ల నేను చాలా ప్రసన్నున్నయ్యాను. అందుకు నీకు ఏ కోరిక ఉందో ఆ కోరికలన్నీ నెరవేర్చేస్తాను. నీకు ఇవ్వదా అంది అంటూ ఏదీ లేదు, అన్నీ నువ్వు నీ ఈ ఘోర తపస్సు ద్వారా సాధించుకున్నావు. పైగా నేను ఇవ్వలేదంటూ ఏదీ లేదని చెప్పట్లేదు, పరమాత్మ ఇవ్వలేదంటూ ఏదీ లేదు, కానీ నువ్వు చేసుకున్నావు అంటే కర్మని కర్మ ద్వారా తొలగించుకోవటం, కర్మని కర్మ ద్వారా సరి చేసుకోవటం, ఆ కర్మ ద్వారా సాధించుకోవటం. అందుకే నువ్వు చేసిన ఈ తపస్సుకి మించి నీకు సాధ్యం కాంది అంటే నీకు ఇవ్వకూడదు అంటూ ఏదీ లేదు, ఇవ్వరాంది అంటూ ఏదీ లేదు. అందుకని ఏది కోరికతో చేశావో అది అడుగు అన్నాను. సనత్కుమార ఉవాచ నిశమ్యేతి వచః శంభోర్మహాసుఖకరం పరం సా బభూవ కవిస్తుష్టో నిమగ్నం సుఖవారిధో. సనత్ కుమారు గారు ఇలా చెప్తున్నారు. అత్యంత ప్రీతిగా పరమేశ్వరుడే ప్రత్యక్షమవటం, ఇలా మాట్లాడటం, అన్ని సుఖాలకి మూలమైన సర్వశ్రేష్టమైన అటువంటి పరమేశ్వరు యొక్క మాటలు విన్న శుక్రాచార్యుడు ఆనందంతో అక్కడ ఆనంద సముద్రంలాగా అందులో లీనమైపోయాడు. అందుకని పారవశం అంటే ఏది కావాలన్న కోరికతో ఏ పరమేశ్వరుడు ప్రీతి చెందాలన్న ఇచ్చతో ఇంత దీర్ఘకాలం చేశాడో ఆయనే అలా మాట్లాడుతుంటే ఆనందం ఇంకా హద్దులు లేనట్టుగా అయిపోయింది. ఆ సుమధురమైన ఆ వచనాలు వినేసరికి సంతోషంతో ఆనంద సాగరంలో తేలి ఆడుతున్నట్టుగా అయిపోయాడు. ఉత్యద్ధానంద సందోహ రోమాంచం చిత్త విగ్రహ ప్రణనామముధా శంభుర్మంభోజనయనో ద్విజః. అంటే కమలాల వంటి నేత్రాలు కలిగి అలా ఆనంద హర్షాలకి లోనైపోయే రోమాంచితం అంటే ఇక్కడ ఈ రోమాలు నిక్కపుడుచుకున్నట్టుగా ఆ శుక్రాచార్యుల పట్ల పరమాత్మ ప్రసన్నుడయ్యాడని, ఆయన్ని ఆ శుక్రుడు శరీరం ఇంకా ఎంత ఆనందంతో ఉందంటే రోమాలు నిక్కపొడుచుకున్నట్టు అయిపోయి శరీరం అంతా కూడా ఆ స్వామి చరణాల మీద నమస్కరిస్తూ అలా పడిపోయాడు. తుష్టావతుష్టతనుం తుష్టః ప్రఫుల్ల నయనాంచలః మౌలావజ్జలి మాధ్యాయ వదనం జయ జయేతి చ. ఇక్కడ ఆ పాదాల మీద అప్పుడు కన్నుల్లో ఆనందంతో వికసించినట్టుగా అక్కడ ఆయనకి నమస్కరిస్తూ ఆ ప్రభుకి జయ జయ ఈ ధ్వనులన్నీ చేస్తూ కూడా అష్టమూర్తిధారి వరదుడైన శివుణ్ణి స్తుతించటం మొదలుపెట్టాడు. ఈ అష్టమూర్తిధారి అంటే ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ఏవైతే పంచభూతాలు 5, పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశం, అలాగే యజమానుడు అంటే ఆ మనస్సు, పైగా కనిపించే ప్రత్యక్షం సూర్య చంద్రులు, ఈ 8 అష్టమూర్తులు ఆ స్తోత్రాన్ని చేస్తున్నాడు ఆనంద పార్వశంలో ఆ పరమాత్మకి అంత అత్యంత ప్రసన్నతతో. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 50 చాప్టర్లో 23 శ్లోక సంపూర్ణం.